నెక్స్ట్ ఈ పోస్టర్స్ అనమాట. మనకి ట్యాంక్ వెనక సైడ్ బ్యాక్ సైడ్ కొంచెం విజువల్ బాగుండాలని చెప్పి మనం బ్యాక్ సైడ్ స్టిక్ చేస్తామన్నమాట. సో దీంట్లో నెంబర్ ఆఫ్ సైజెస్ 12 ఇంచెస్, 15 ఇంచెస్, 18 ఇంచెస్, 2 feet ఇలా డిఫరెంట్ సైజెస్ మనకు ఉంటాయి. నెంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా ఉంటాయి. డైరెక్ట్ ట్యాంక్ బ్యాక్ సైడ్ ట్యాంక్ ఏదైతే మనకి విజువల్ లోపల నుంచి కనిపిస్తుందో దాని బ్యాక్ సైడ్ స్టిక్స్ చేస్తే విజువల్ కనిపిస్తుంది అనమాట. ఇది కూడా అరౌండ్ 40 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది ఒక ఫీట్. చిన్న సైజు నుంచి పెద్ద సైజ్ అయితే ఒక రేటు, చిన్న సైజు ఒక రేటు అట్లా ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకు వచ్చేసి ఫిల్టరేషన్స్. ట్యాంక్లో ఫిల్టరేషన్ ఎట్లా ఉంటుంది, కొన్ని వాటికి ఫిల్టరేషన్ అవసరం లేదు. లైక్ మనం సింగిల్ ఫిష్ అని ఎట్లా అనుకున్నామో వాటికి అవసరం లేదనమాట. సో వీటికి వచ్చేసి స్టార్టింగ్ 4 watts నుంచి ఉంది. ఆక్సిజన్ ప్లస్ ఫిల్టరేషన్ 2 in 1 వస్తుంది. ఇది 4 watts నుంచి స్టార్ట్, 15 watts, 30 watts, 25 watts, 20 watts డిఫరెంట్. ఇవన్నీ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. నెక్స్ట్ సైజుని బట్టి, ట్యాంక్ సైజుని బట్టి ఎంత వాట్స్ అయితే మనం ప్రొవైడ్ చేయగలమో ట్యాంక్లో అంతే వాట్స్ ప్రొవైడ్ చేస్తామన్నమాట. ఇది కూడా అరౌండ్ కాస్ట్ 200 నుంచి స్టార్ట్ ఉంటుంది. నెక్స్ట్ బేసిక్ ఆక్సిజన్ కావాలి ట్యాంక్ కోసం అనుకుంటే అది 150 రూపీస్ ఉంటుంది. ఇలా ఎయిర్ మోటార్ ఒకటి వస్తుంది విత్ పైపు స్టోన్తో కలిపి 150 రూపీస్ ఉంటుంది. ఇది బేసిక్ ఆక్సిజన్ నీడ్ కావాలి అనుకుంటే, నో ఫిల్టరేషన్ అనమాట. సో ఇలా డిఫరెంట్ టైప్స్, హ్యాంగ్ ఆన్ ఫిల్టర్ ఉంటుంది, టాప్ ఫిల్టర్ ఉంటాయి, నెక్స్ట్ స్పాంజ్ ఫిల్టర్స్, డిఫరెంట్ సైజెస్ ఉంటాయి, డిఫరెంట్ ఫిల్టర్స్ కూడా ఉంటాయి. సో దీంట్లోనే అక్వేరియం లైట్స్ కూడా, దీని లైట్స్ కూడా మనకి ఎట్లా అంటే 300L సైజ్ అనమాట. అది 300L నుంచి స్టార్ట్ ఉంటుంది మనకి. దాని లోపల లైట్ ఎట్లా ఉంటుందో చూపిస్తాను. ఇట్లా ఇవి LED లైట్స్. దీంట్లో వైట్ అండ్ బ్లూ, వైట్ అండ్ పింక్ కలర్స్ కస్టమర్ ఏది నచ్చితే అది. ఇది కూడా సైజుని బట్టి మనకి ప్రైజింగ్ ఉంటుంది. స్టార్టింగ్ 150 నుంచి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏం చెప్దాం, ట్యాంక్స్ చెప్తాను. నెక్స్ట్ మౌల్డింగ్ ట్యాంక్స్. మనం ఇందాక స్పాంజ్ గురించి అనుకున్నాం కదా, మౌల్డింగ్ ట్యాంక్స్లో యూస్ చేస్తామని. సో ఇదే అనమాట ట్యాంక్. ఇప్పుడు బేసిక్ ట్యాంక్స్కి ఈ ట్యాంక్స్కి ఏంటి డిఫరెన్స్ అంటే, ఇది మౌల్డింగ్ ట్యాంక్స్ మనకి. ఇది ఫైబర్ గ్లాస్తో వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లాస్ కాదు, ఫైబర్. దీంట్లో మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది. 2 to 3 months వరకు మనం దీన్ని క్లీనింగ్ అనేది చేసుకోవచ్చు. అది రెగ్యులర్గా గ్లాస్ అంటే మనం ఎట్లా అంటే 15 daysకి 10 daysకి క్లీన్ చేయాలి. ఈవెన్ ఫిల్టర్ పెట్టినా కూడా డిపెండ్స్ ఆన్ ఫిష్ డర్టీ చేస్తే త్వరగా క్లీన్ చేసుకుంటాం. డర్టీ లేదు మంచిగా ఉందంటే 1 month వరకు మనం క్లీన్ చేయగలదు. సో ఈ మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. దట్ ఇంకొకటి ఏంటంటే దీనికి లైటు, ఫిల్టరేషను విత్ ఆక్సిజన్తో వస్తుంది అనమాట. 3 కలిపే వస్తుంది. కొంచెం ప్రైజింగ్ ఎక్కువ ఉంటుంది, బట్ చూడడానికి లుక్ అయితే లగ్జరీ లుక్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇది 2 feet ఉంది. 2 feet అంటే ఒక సైజు మనకి వచ్చి 12 inches నుంచి స్టార్ట్ ఉంటుంది. 1 feet నుంచి స్టార్ట్, 1 feet, 15 inches, 18 inches, 2 feet అరౌండ్ మనకి 5 feet వరకు అవైలబుల్ ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు నా దగ్గర 2 feet లాస్ట్ ఉంది. అలా ఆర్డర్స్ని బట్టి కూడా నేను తీసుకుంటాను అనమాట. ఇది ప్రైస్ మనకి 2000 నుంచి స్టార్ట్ ఉంటుంది. మౌల్డెడ్ ట్యాంకు చిన్న సైజు 2000 నుంచి అరౌండ్ 50,000 వరకు మనకి అవైలబుల్ ఉంటాయి ఈ మౌల్డింగ్ ట్యాంక్స్ అనేది. మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఇలా బ్రేకబుల్ ఉండదు. మరీ బ్రేకబుల్ అంటే కాదు, ఎత్తి పడేస్తే ఏదైనా పగిలిపోతుంది అట్లా. ఇది ఫైబర్. సో పైన మనం చెప్పుకున్న స్పంజ్ అనేది దీని మీద యూస్ చేస్తాం. ఇట్లా స్పంజ్. దీని కాస్ట్ వచ్చి మనకి 2000 రూపీస్ నుంచి స్టార్ట్ అని చెప్పుకున్నాం కదా, 12 inches నుంచి. 2 feet వచ్చి మనకి 5000, 550, 5550 రూపీస్ డిఫెన్స్. కస్టమర్కి అదే ప్రైస్ అనేది ఏం లేదు, నెగోషియబులే ఉంటుంది. ప్రైజెస్ అన్నీ బెస్ట్ ప్రైజే ఇస్తాను. ఇది బౌల్స్ అనమాట. ఇది 40 రూపీస్ నుంచి మనం ఇందాక చెప్పుకున్నాం కదా, 40 రూపీస్, 80 రూపీస్, 150 రూపీస్, 250 అలా డిఫరెంట్ సైజుని బట్టి మనకి ప్రైజెస్ అనేది ఉంటుంది స్టార్టింగ్. ఇవి బౌల్స్ అనమాట. నెక్స్ట్ మనం అనుకున్నాం ట్యాంక్స్.
మెయింటెనెన్స్ ఉంటుంది. గ్లాస్ ట్యాంక్లో అనుకున్నాం కదా, ఇది 1 ఫీట్ ట్యాంక్, 1 ఫీట్ ఇంటూ 6 ఇంచెస్ ఉంటుంది. మనకి స్టార్టింగ్ 150 రూపీస్ నుంచి మనకి ట్యాంక్స్ అవైలబుల్ ఉంటాయి. విత్ క్యాప్తో కావాలంటే ప్రైజింగ్ అలా వేరే ఉంటుంది. ఓన్లీ ట్యాంక్ 150 రూపీస్ నుంచి ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో సైజే హైట్ ఎక్కువ ఉంటుంది, 9 ఇంచు, 12 ఇంచు 9 అనమాట. 12 ఇంటూ 9 1 ఫీట్కి కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇది వచ్చి మనకి ట్యాంక్ వచ్చి 250 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది. విత్ క్యాప్ సెపరేట్ ప్రైజెస్ అట్లా అనమాట. నెక్స్ట్ సైజ్ వచ్చి మనకి 12 తర్వాత 15 ఇంచెస్ అనమాట. 15 ఇంచెస్, 18 ఇంచెస్, 2 ఫీట్ ఉంది, ఇది 2 ఫీట్, ఇది 2.5, ఇలా డిఫరెంట్ సైజెస్ ఉంటుంది. మన డిఫరెంట్ సైజుని బట్టి కాస్టింగ్ కూడా ఉంటుంది. ఇందులోనే మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ క్యాప్స్ ఉంటాయి. ఇది ఫోమ్ క్యాప్, ఇది ఫోమ్ అంటే చాలా డెలికేట్ అట్టలా ఉంటుంది. నెక్స్ట్ ఇది అక్రిలిక్, ఇది కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. ఇది కొంచెం ప్రైస్ కూడా ఎక్కువే ఉంటుంది, ఇది కొంచెం తక్కువ ఉంటుంది. సో ఇది దీనికి డిఫరెన్స్ అనమాట. ఇది వచ్చేసి మనకి 2.5 ఫీట్ 30 ఇంచెస్ ట్యాంక్ అనమాట. ఇంకా దీంట్లో 3 ఫీట్ ఉంటుంది, 4 ఫీట్, డిపెండ్స్ ఆన్ ఆర్డర్స్. ఇది కాస్ట్ వచ్చేసి మనకి ఇది 15 ఇంచెస్ అన్నాను కదా, 15 ఇంచెస్ వచ్చేసి 350-300 నుంచి ఉంటుంది. 18 ఇంచెస్ వచ్చి మనకి 380 రూపీస్ 400 మధ్యలో వస్తుంది. ఈ 2 ఫీట్ వచ్చేసి 500-550 మధ్యలో ఉంటుంది. ఇంకా 30 ఇంచెస్ ట్యాంక్ అంటున్నారా, అది కూడా డిపెండ్స్. సైజు తక్కువ ఉంటే ఒక రేట్ పడుతుంది, ఎక్కువ ఉంటే ఒక రేట్ పడుతుంది. డిపెండ్స్ ఆన్ గ్లాసెస్ అనమాట. మనకి బిగ్ సైజు ట్యాంక్స్ కావాలన్నా కూడా మనం ఆర్డర్ చేసి మనం చేస్తామన్నమాట, సైజుని బట్టి, థిక్నెస్ని బట్టి అట్లా. ఇది వచ్చేసి మనం ఇందాక మౌల్డింగ్ ట్యాంక్స్ అనుకున్నాం కదా, దాంట్లో చిన్న సైజు. ఇవంతా గ్లాస్. ఇది మౌల్డింగ్ ట్యాంక్లో మనకి కర్వింగ్ అనేది యాడ్ అవుతుంది, కర్వ్ అనేది వస్తుందన్నమాట. సో అందుకే ఇది చూడడానికి లుక్ కూడా బాగుంటుంది. గ్లాస్లో మనకి అది ఉండదు, గ్లాస్ అటాచ్మెంట్ మనకు తెలుస్తుంది కదా ఎట్లుంటుందో ఫినిషింగ్ అది, అలా అనమాట. దానికి వేరియేషన్స్ అయితే మనకి కామన్గా కనిపిస్తూనే ఉంటాయి. ఇదంతా గ్లాస్ వెరైటీస్ అనమాట. దీంట్లోనే మనకి స్టోన్స్, మల్టీ కలర్ స్టోన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇలా డిఫరెంట్ చిప్స్, అలా కలర్స్ని బట్టి అంతా. నేను ఎక్కువ మల్టీ కలర్ తప్ప మిగతా అన్నీ న్యాచురలే ఉంటుంది స్టోన్స్ అన్నీ. ఓన్లీ మల్టీ కలర్ అందరూ అడుగుతారని చెప్పి పెట్టడం తప్ప మ్యాక్సిమం న్యాచురలే ప్రొవైడ్ చేస్తాను. సో ప్లాంట్స్ అనమాట. ఇది రీసెంట్లీ నేను ప్లాంట్స్ స్టార్ట్ చేశాను, ఇండోర్ ప్లాంట్స్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ వచ్చేసి. కొన్ని బేసిక్ థింగ్స్, లెస్ వాటర్ కూడా యూస్ చేయొచ్చు. ఇది క్యాక్టస్ అనమాట. ఇది గుచ్చుకుంటుంది టచ్ చేస్తే. క్యాక్టస్ లో మెయింటెనెన్స్, వాటర్ చాలా తక్కువ అనేది యాడ్ చేస్తాం దీంట్లోనే. దీంట్లో వచ్చేసి మనకి అలోవెరా మోడల్లోనే ఇది క్యాక్టస్. ఇది చాలా గ్రోత్ అనేది బాగుంటుంది, బట్ అనేది స్పేస్ చాలా తక్కువ సరిపోతుంది. ఈ పాట్లో అరౌండ్ మనకి ఇది 10 ఇంచ్ వరకు పెరుగుతూ ఉంటుందన్నమాట సైజు. దీనికి చూడండి, మదర్ ప్లాంట్ దగ్గర బేబీ ప్లాంట్స్ కూడా మనకి చూసినాం. సో ఈ ప్లాంట్లో గ్రోత్లోనే మనకి గ్రోత్ అనేది బాగుంటుంది. కొన్ని వెరైటీస్ అనమాట. ఇది ఫ్లవర్ క్యాక్టస్, ఇవన్నీ క్యాక్టస్. ఇవంతా వాటర్ మనకి వీక్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ వేసుకోవచ్చు. ఇది బాన్సాయ్ ప్లాంట్. బాన్సాయ్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో ఇయర్స్ ఎంత ఓల్డ్ అయితే అంత కాస్ట్ ఉంటుంది బాన్సాయ్ ప్లాంట్స్కి. ఇది అరెకా పామ్ అనమాట. ఇది టేబుల్ బ్యాంబో అని కూడా అంటాం. టేబుల్ పైన వాటిపైన పెట్టొచ్చు. దీంట్లోనే ఇది పోతోస్, గోల్డెన్ పోతోస్, లక్కీగా మనకి చెప్పాలంటే మనీ ప్లాంట్. దాంట్లోనే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇది వచ్చి లక్కీ బ్యాంబోస్. ఇది పాట్, డిఫరెంట్ సైజెస్. మనకి ఎలాగ అది వాటర్లోనే ఉంటుంది కాబట్టి పాట్స్ కొంచెం మంచివి పెట్టుకుంటే నీట్గా లుక్ కూడా బాగుంటుంది అనమాట. అట్లా డిఫరెంట్ ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ కూడా నేను రీసెంట్లీ స్టార్ట్ చేశాను. ఓకే, ఫైనలీ మా దగ్గర ప్లాంట్స్, నెక్స్ట్ ఎక్వేరియంస్, ఫిషెస్ అన్నీ కూడా దొరుకుతాయి. బెస్ట్ ప్రైస్లోనే దొరుకుతాయి. ప్రైస్ ఎక్కువ అని చెప్పి మీరు ఏమనుకోవద్దు, బెస్ట్ ప్రైస్కి ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఈవెన్ ఫిష్ కూడా నా దగ్గర హెల్దీ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది. ₹1 ఎక్కువైనా కూడా ఫిష్ క్వాలిటీని బట్టి, హెల్దీ బట్టే మీరు చూసి తీసుకోవచ్చు. ఈవెన్ ఎక్వేరియంస్, నెంబర్ ఆఫ్ వెరైటీస్ కావాలి, మోడల్స్ కావాలి, బౌల్స్లో కావాలంటే నాకు బిఫోర్ 2 days 3 days నాకు చెప్తే నేను మీకు ప్రొవైడ్ చేయగలను. కింద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్స్కి నాకు కాంటాక్ట్ చేస్తే నేను మీకు తప్పకుండా మీకు తెచ్చి ఇస్తానన్నమాట. ఈవెన్ రీసెంట్గా ప్లాన్స్ కూడా నేను స్టార్ట్ చేశాను. ఆ ప్లాన్స్ కూడా మీరు మంచిగా రెస్పాన్స్ అయితే వచ్చింది. సో మీరు కూడా చూడండి.
నెక్స్ట్ ఎంఆర్పి కంటే బెస్ట్ ప్రైజే నేను ఇస్తాను, ఎంఆర్పి కంటే తక్కువ ప్రైజే నేను ఇస్తాను. ప్రైజెస్ ఏం ప్రాబ్లం ఉండదు. దిస్ ఈజ్ లీలా ఎక్వేరియంస్. షాప్లో నేనే ఉంటాను, నేనే మెయింటైన్ చేసుకుంటాను అన్నీ. సో థ్యాంక్ యూ సో మచ్.